ఎస్. ఇప్పుడు మనం మొన్న చదివినప్పుడు ఈ గతం, దాని యొక్క అనుభవాలు, దాని ప్రభావం మన మీద, వీటిలో నుంచి బయటికి రావటం. నవ్వు, ఈ ప్రెజెన్స్ అనే దానికి వర్తమాన స్థితిలోకి మనం తీసుకొచ్చేసారు. ఈ వర్తమాన స్థితిలోకి రావడానికి ముందు మనం ఏం చేస్తాం? జనరల్గా ఏం చేస్తాము? కొన్ని ఈ ప్రవచనాలు వింటూ ఉంటాం. స్వామీజీలు, మఠాధిపతులు, లేకపోతే ఇంకా ఇట్లా వాళ్ళందరూ రకరకాలైనటువంటి డిస్కోర్సెస్, ప్రవచనాలు చెప్తుంటారు. ఎట్లా ఉండాలి మనిషి, ఎలా ఉండాలి మనిషి జీవితం, ఎలా ఉండాలి, మనం ఎలా తెలుసుకోవాలి, అవన్నీ వింటుంటాం. కానీ ఆ విన్నా కూడా ఒక్కొక్కసారి మనకి విన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ ఈ పెయిన్ బాడీ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. దాని నుంచి మెల్లమెల్లగా మనం బయటికి తీసుకురావటం, ఇదంతా నిన్న జరిగింది మన దాంట్లో. మనం ఎప్పుడైతే ఈ పెయిన్ బాడీ నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఆ ఐడెంటిటీని, మనకి పెయిన్ బాడీ మనమే, పెయినే మనం అనుకునేటువంటి దాంట్లో నుంచి మనం ఎప్పుడైతే విడబడి బయటకు వచ్చేస్తామో, అవి రావటానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దానికి మనం హయ్యర్ ఎనర్జీ వాడాల్సి వస్తుంది. ఆ హయ్యర్ ఎనర్జీ వాడినప్పుడు హయ్యర్ ఎనర్జీ వాడితే కానీ మనం దాంట్లోంచి బయటికి రావాలి. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక ప్రేక్షకుల్లాగా చూస్తుంటామే తప్ప దాంట్లో మనం భాగం అవ్వాలి. ఆ విధంగా మనం ఈ వర్తమాన స్థితిలో ఈ శక్తికి, ఈ పవర్ ఆఫ్ నవ్, ఇప్పుడున్న ఈ క్షణానికి ఉన్న శక్తిని మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి మనం దగ్గరికి వెళ్ళటం, తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ విస్ఫోటం ఏదైతే ఉందో దాంట్లోంచి బయటకు వచ్చేటువంటిది, ఆ విస్ఫోటంలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చేస్తామో అప్పుడు మిగిలిందంతా మనకి ఒక గతం, అది ఒక సినిమా లాగా అయిపోతుంది అనమాట. మనకి ఇంకా మన కళ్ళ ముందు ఏమి దాని యొక్క ఛాయలు కనపడతాయి తప్ప మనం దాంట్లో భాగం అవ్వం. మన సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూసేటప్పుడు మనం ఏం చేస్తాం? సినిమాలో మనం కలిసిపోం కదా. మనమే హీరో అనుకొని హీరోలాగా అక్కడ ఎగరేసేయం కదా. మనం హీరో బాగా చేశాడు అనుకుంటాం. అట్లా ప్రేక్షకుడిలాగా అయిపోతాం. సరే, ఇప్పుడు మనం అది చేసిన తర్వాత ఈ పెయిన్ బాడీ ఏమైపోతుంది? దానికి ఏదో ఒకటి అవ్వాలి కదా. దాంట్లో లోపల దాన్ని దాంట్లో ఇప్పుడు దాకా మనకు ఉంది కదా. అంటే ఈ పెయిన్ బాడీ అనేది దాని యొక్క ఛాయల్ని మన మీద ఉంచుతుంది. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక వస్తువు కాంతి ముందు, వెలుతురు ముందు పెడితే ఆ వస్తువు ఆ వెలుతురుని కూడా ప్రతిబింబిస్తుంది కొంతవరకు. ఏ రాయి అయినా, రప్ప అయినా, ఏదైనా సరే, మరీ మట్టి కొట్టుకుపోయిన దాన్ని పెడితే ప్రతిబింబించదేమో తప్ప మామూలుగా అయితే సామాన్య స్థితిలో మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. అదే జరుగుతుంది అనమాట. మనం ఏదైతే లైట్ ముందు పెడతామో అది కూడా లైట్ లాగా అయిపోతుంది. అంటే మనం కూడా ఎప్పుడైతే మనం ఈ పెయిన్ బాడీని వదిలేసి యువతలకు వచ్చేసామో మనం కాన్షియస్నెస్, అవేర్నెస్, ఎరుకలోకి వచ్చేస్తాం. మనం ఎట్లయితే చీకటితో మనం పోట్లాడలేం, చీకటితో ఎట్లా పోట్లాడలేం కదా. అట్లా విధంగా ఈ కనపడినటువంటి పెయిన్ బాడీతో కూడా మనం పోట్లాడలేం. దానికి ఏం చేయాలి? మీ బయటకు వచ్చేసిన తర్వాత ఈ ప్రయత్నం అన్నీ చేసి, వీటిలో నుంచి అన్ని ప్రయత్నం చేసి బయటకు వచ్చిన తర్వాత దాన్ని చూస్తూ ఉండిపోవాలి. చూడటమే తప్ప మనం ఇంకేం చేయకూడదు. ఆ విధంగా మనం దాన్ని గతంలో ఉన్న బాధని మనం మర్చిపోతాం, తీసేస్తాం అన్నమాట. తీసేసిన తర్వాత మనం ఎప్పుడైతే దాని నుంచి విడిపడిపోతామో, ఈ శాటిలైట్లో అవన్నీ, శాటిలైట్ ఎప్పుడైతే ఆ ఫైర్ దీంట్లో నుంచి, వెహికల్లో నుంచి విడిపడిపోతుందో ఆ విధంగా మనం కూడా ఇక్కడ విడిపడిపోతాం. ఆ విడిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారిగా మనం అనుకున్నట్టు ఆ సిగరెట్ తాగటం మానేసినాడుకో, లేకపోతే మందు తాగటం మానేసినాడుకో, సడన్గా లోపల ఉన్న అప్పుడు దాకా మందు తాగేటువంటి పవర్తో కప్పిపడి ఉన్నాయన్నీ లోపల ఉన్నాయన్నీ బయటకు వస్తాయి కొన్నాళ్ళ పాటు.
తర్వాత తర్వాత మెల్లగా అవన్నీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తాయి. అదేవిధంగా మనకు కూడా ఇక్కడ ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి మనకి శరీరానికి ఇల్నెస్, రోగభూయిష్టం అవ్వచ్చు, ఏదైనా చిన్న చిన్న బాధలు ఏదైనా రావచ్చు. ఏది వచ్చినా కానీ ఎప్పుడైతే మనం ఈ ఆలోచనని, పెయిన్ బాడీని, ఎమోషన్స్ వీటన్నిటిని మనం పక్కన పెడతాము, అప్పుడు మనం వర్తమాన స్థితిలోకి వచ్చేస్తాం. ఇంకా దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాన్ని చూద్దాం. ఎవరు చదువుతున్నారు? For example, if anger is the predominant energy vibration of the pain body, and you think angry thoughts, Dwelling dwelling on what someone did to you or what you are going to do to him or her, then you have become unconscious and the pain body has become you. Where there is anger, there is always pain underneath. Or when a dark mood comes upon you and you start getting into a negative mind pattern and thinking how dreadful 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 your life is. dreadful Dreadful. భయంకరంగా. Yes, dreadful. Your your thinking has become aligned with the pain body and you have become unconscious and vulnerable to the pain body's attack. Unconscious. The way that I use the word here means to be identified with some mental or emotional pattern. It implies a complete absence of the watcher. చూడండి, ఇంకా మనం బయటికి ఈ నవ్వు అనే దాంట్లోకి వచ్చేసినా కూడా మనకి ఇంక ఈ పాత వాసనలు వదలటం. మనం ఒక ఇండిసిప్లిన్డ్, క్రమశిక్షణ లేని జీవితం గడిపి మళ్ళీ ఒక బాధ్యతాయుతమైనటువంటి, క్రమశిక్షణయుతమైనటువంటి జీవితంలోకి మనం ప్రవేశించినా కూడా మన గతం యొక్క వాసనలు మనం అవలం. మన పాత వాసనలు మనం వదలం, ఇంకా మన పట్టుకొని ఆలాడుతూనే ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా అనమాట. ఈ పెయిన్ బాడీలో కనుక ఇఫ్ యాంగర్ ఈజ్ ప్రిడామినెంట్ ఎనర్జీ వైబ్రేషన్ ఆఫ్ ద పెయిన్ బాడీ అండ్ యూ థింక్ యాంగ్రీ థాట్స్ dwelling on what someone did to you or what you are going to do to him or her. మనం ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక ఉదాహరణ కనుక ఎట్లా మనం ఈ పాత వాసనలు మనతో వేలాడుతుంటాయి అనేది కనుక చూడొచ్చే, ఒకవేళ మనకి పెయిన్ బాడీలో కోపం అనేది ఎక్కువగా ఉందనుకోండి, ప్రిడామినెంట్, అన్నిటికంటే కొంచెం మిగిలిన బాధలో కంటే కోపం అనేది ఎక్కువగా ఉందనుకోండి, అదేమవుతుంది, ఆ ఎనర్జీ వైబ్రేషన్ అంతా కోపంతో వస్తుంది, లోపల నుంచి అంతా వైబ్రేషన్ అంతా కోపంతో వస్తుంది. అట్లాగే మనకు వచ్చే ఆలోచనలు కూడా ఆ కోపం, ఆగ్రహంతో కూడినటువంటి, కోపంతో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుద్ది, మనకి ఎవరన్నా ఏదన్నా నష్టం చేసి, ద్రోహం చేసి ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళటము, లేకపోతే వాళ్ళని మనం ఏదైనా చేయాలి అనేటువంటి క్షణికమైన ఆవేశం రావటం. ఇప్పుడు మనకి చూస్తుంటాం మర్డర్స్, నేరాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఈ పెయిన్ బాడీలో ఉన్న ఆ కోపం అనేది, ఆ ఫ్యాక్టర్ కనుక పైకి వచ్చి, ఆ బయటకు వచ్చినప్పుడు మనకి ఇక మన కాన్షియస్, మన స్పృహలో మనం ఉన్నాం. మనని ఆ కోపం అనేది మన పూర్తి ఆవహించేస్తుంది, మనకి ఇంకో ఆలోచించలేము. అట్లాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తాము, ఈ పాత వాసన గుర్తొచ్చినప్పుడు వీడెవడో మనకు అన్యాయం చేస్తాడు, వాడిని వదలకూడదు, వాడిని ఏదైనా చేయాలి, మనకు చేసిన దానికి మనం ఏదైనా చేయాలి అనేటువంటి ఆ కోపంలో ఆలోచనలు ఉండిపోయి విచక్షణ అనేది మనకు ఉండదు. మనం అన్కాన్షియస్ అయిపోతాం అనమాట. దీని గురించి ఇప్పుడు అరే ఒక చిన్న నేరం చేస్తున్నాము, ఆ నేరం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, దాని మీ యొక్క ఫలితం, దాని యొక్క రిజల్ట్ మన మీద ఎలా పడుతుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచించరు. వాడికి ఆ క్షణికమైనటువంటి ఆవేశంలో
ఆ నేరం చేసేసిన తర్వాత ఆ నేరం చేసి ఇక వాడు ఆలోచన ఎంతసేపు దాని మీదనే ఉంటుంది. ఈ ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ కోపం తీర్చుకునేటానికి కావాల్సినటువంటి పని అంతా చేసేదాకా కూడా మనం ఆ శరీరం మనని ఆ కోపం అనేదాన్ని మనం ఆవహించి ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తుంది, అయ్యో ఇట్లా చేసామే అని. అంటే అప్పుడు కాన్షియస్నెస్లోకి వస్తాం. ఆ పెయిన్ బాడీ మనం వెన్ దెర్ ఈజ్ యాంగర్ దెర్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ అంటారు. కోపం ఉన్నప్పుడు కోపం కింద బాధ కూడా ఉంటుంది. కోపం వెనక ఆ బాధలో నుంచే కోపం వచ్చి కోపంలో నుంచే మనం జరుగుతుంది అనమాట. ఆర్ వెన్ ఏ డార్క్ మూడ్ కార్నర్ కమ్స్ అపాన్ యూ అండ్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు నెగిటివ్ మైండ్ ప్యాటర్న్ అండ్ థింకింగ్ హౌ డ్రెడ్ఫుల్ యువర్ లైఫ్ ఈస్. లేదు, ఒక మూడ్ డార్క్ మూడ్ అంటే ఒక నెగిటివ్ మూడ్లోనో ఒక మనం డల్గా ఉండిపోయి మనం ఏదో ఆలోచనలో ఉండిపోయి ఏదో చేస్తామంటే కనుక ఆ డార్క్ మూడ్లో ఉన్నప్పుడు మన మీద ఆర్ మనకి ఈ మైండ్ ప్యాటర్న్ నెగిటివ్ మన ఆలోచన విధానం ఆ నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ థింకింగ్ హౌ డ్రెడ్ఫుల్ యువర్ లైఫ్ ఈస్, లేదు మన జీవితం ఎంత భయంకరంగా ఉందని ఆలోచించినప్పుడు కానీ యువర్ థింకింగ్ హ్యాస్ బికమ్ అలైన్డ్ విత్ ద పెయిన్ బాడీ. ఎప్పుడైతే మనం మన జీవితం చాలా భయంకరంగా ఉందనో లేకపోతే మనం డార్క్ మూడ్ ఏదో డల్గా ఏదో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనం ఉండిపోతేనో లేకపోతే మన ఆ ఆలోచన విధానం నెగిటివ్ మైండ్ ప్యాటర్న్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మనం ఆ పెయిన్ బాడీ థింకింగ్ ఏదైతే ఉందో దాంతో మనం అలైన్ అవుతుంది, దాంతో మనం ఒక లైన్లోకి వచ్చేస్తుంది దాంతో అండ్ బికమ్ అన్కాన్షియస్ అండ్ వల్నరబుల్. అది దాంతో మనం స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. స్థితిలో వెళ్ళిపోయి ఆ పెయిన్ బాడీ కండిషన్ అటాక్లోకి మనకు లోపరుతుంది. ఆ పెయిన్ బాడీ మనని లోపరుచుకుంటుంది అనమాట. లోపరుచుకుని ఆ అటాక్ మనకి హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్ లాగాను ఈ పెయిన్ బాడీ కూడా మనని ఆ విధంగా మన అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసి దాన్ని మనని లోపరుచుకుంటుంది. Unconscious, the way I use the word here, means to be identified with some mental or emotional pattern. ఈ అన్కాన్షియస్ అనే వర్డ్ ఇప్పుడు స్పృహ లేకపోవటము లేకపోతే అన్అవేర్నెస్ తెలియకపోవటము ఆ వెరుక అనేది లేకపోవటము అనే దాన్ని ఇక్కడ ఏ విధంగా మనం చూడాలంటే సమ్ మెంటల్ ఆర్ ఎమోషనల్ ప్యాటర్న్, మానసికంగానో భావోద్వేగాలతోనో కూడినటువంటి ఒక పద్ధతిలో చూడాలన్నమాట. ఇట్ ఇంప్లాయిస్ ఏ కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ద వాచర్. దాని అర్థం ఏంటంటే ఇక్కడ వాచర్ అనేది మనం చూసాం కదా, మన ఊరి ప్రేక్షకుల్లాగా మిగిలిపోవటం అనేది అది లేకుండా పోతుంది. అంటే ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా కూడా పొరపాటున కూడా మన మైండ్లోకి ఒక్కసారి మనం ఏం చేస్తున్నామో ఆలోచించు అనేటువంటి కాన్షియస్నెస్ థాట్ కూడా రాదనమాట. ఇక మనం ఒకసారి దాంట్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఆ మైండ్ దాని కంట్రోల్ తీసేసుకున్నాక ఆ పని అయిన దాకా అది మనం ఆ విధంగాను ఇది కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ది వాచర్. ఇప్పుడు ఇది చెప్పాలంటే హిట్ 3 సినిమా చూసారా? చూసాం సార్. ఏమవుతుంది దాంట్లో? దానిలో అయితే చంపేస్తుంటారు సార్. దానికి ముందు వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తారు. అవును సార్, అంతా మార్చేసి బ్రెయిన్ వాష్ చేసేసి ఆ లోపల ముందున్న ఆలోచనలని తీసేసి ఈ కొత్త ఆలోచనలన్నీ మనం ఏదో బంధింపబడ్డాము, మనకి ఫ్రీడమ్ కావాలి, మనకి వీళ్ళు చేయాలి, అది చేయాలి, వాడిని చంపు వీడిని చంపు ఇవేవో చేసేసి అంతా దాన్ని మన బ్రెయిన్ వాష్ చేసి ఇది చేయటమే కరెక్టు, హత్యలు చేయటమే కరెక్టు అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు. ఇది కాకుండా కూడా మనకి రీల్స్ వస్తాయి కదా, అదేంటి ఈ చైనీస్ అది ఉంది కదా, దాన్ని ఏమంటారు? టిక్ టాక్. హలో, ఇంతకుముందు అయితే టిక్ టాకే అనుకుంటారు సార్. టిక్ టాక్లోనే లాంటిదే ఇంకొక ఇది ఉంది. అది మన అది కూడా ఇట్లాగే అనమాట. దాన్ని వింటూ ఉంటే మన బ్రెయిన్ అది కంట్రోల్ తీసేసుకుంటారు.
దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది. అది తీసేసుకుని యాక్సిడెంట్ చేయించేట్టుగా మనమే పొడుచుకున్నట్టుగా మనమే యాక్సిడెంట్ చేసేట్టుగా నువ్వు ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేయి, ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేయని మైండ్లో చెప్తూ ఉంటుంది అనమాట. అది చెప్పేసి ఇంకా స్పీడ్గా యాక్సిడెంట్ చేసేస్తుంది. అట్లాగే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పురుగులుతుంది అనమాట. అది కూడా ఒక యాప్ ఉంది. ఇంత ముందు వచ్చింది, ఇప్పుడు రావట్లేదో తెలియదు నాకు, కానీ ఆ యాప్ ఒకటి వచ్చింది. అది పిల్లలు ఎక్కువ పబ్జి ఆడకూడదు, దాన్నే బ్రెయిన్ కి ఎక్కువ వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. పబ్జిలో గేమ్స్ ఉంటాయి, అది కూడా మోటివేషన్ ఎక్కువ అయిపోతుంది కదా. అది కూడా మైండ్ని ఆక్యుపై చేసేసి దాని కంట్రోల్ తీసేసుకుంటారు ఆ గేమ్స్ కూడా. అట్లాంటిదే ఇంకో అదొకటి ఉందన్నమాట. అది ఈ విధంగా మన ఈ పెయిన్ బాడీ థాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పని పూర్తయ్యేదాకా మన శరీరం, మన మనస్సు, మన ఆలోచన అన్నీ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మెల్లగా బయటకు వస్తాయి. ఇవన్నీ ఈ నేరాలు ఘోరాలు అన్నీ జరిగాయన్నీ అట్లాంటప్పుడు అనమాట. ఎప్పుడు మన మైండ్ వీక్గా ఉంటుందో, మనం ఎప్పుడైతే దీనికి లోబడిపోతామో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఆవిడ చెప్పారు, నువ్వు ప్రస్తుతంలో నుంచి బయటికి రావాలి అన్నా కూడా నీ గతం నిన్ను ఎక్కడో చోట మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది అని చెప్పి. నువ్వు కోపం అనేది కనుక నీకు ఉండేటుంటే, లేకపోతే ఇంకోటి మనకి ఉన్న ఈ రకరకాలైనటువంటి 64 మూడ్స్లో ఏదో ఒకటి ఉండొచ్చు, మంచిది ఉండదు, నెగిటివ్ మూడ్స్లే ఉంటాయి. అందుకని అట్లా విధంగా అది దాంట్లో నుంచి ఎలా అంటే బయటికి రావటానికి ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. వీటి నుంచి కూడా మీరు బయటికి రావాలని మనం చెప్తాం. చదవండి. Sustained conscious attention serves the link between the pain body and your thought processes and brings about the process of transmutation. It is as if the pain becomes fuel for the flame of your consciousness, which then burns more brightly as a result. This is the Stoic meaning of the ancient art of alchemy, the transmutation of base metal into gold, of suffering into consciousness. The split within is healed, and you become whole again. Your responsibility then is not to create further pain. And then sustained conscious attention. ఎప్పుడు కూడా మన ఏకాగ్రత అనేది, మన అటెన్షన్ అనేది, మన ఈ కాన్షియస్ అటెన్షన్, మామూలు అటెన్షన్ తెలివితో ఉండేటువంటి అనుకోండి, లేకపోతే దాని మీద ఉండే ఫోకస్ అనుకోండి, అది సస్టైన్డ్ అంటే కంటిన్యూస్గా నిలబడి ఉండాలన్నమాట. దట్ సివియర్స్ సర్వ్స్ కదా అక్కడ సెవర్ అంటే తగ్గొట్టడం. ఈ సస్టైన్డ్ కాన్షియస్ అటెన్షన్ అంటే మనం నేను ఇందులోకి వెళ్ళకూడదు, ఈ ట్రాప్లోకి వెళ్ళకూడదు, నేను బయటకు ఉండాలి అనేటువంటి మన కంటిన్యూస్గా మనం దాని మీద ఏకాగ్రతతో ఆ లింక్ బిట్వీన్ ద పెయిన్ బాడీ అండ్ యువర్ థాట్ ప్రాసెస్, ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి ఆ లింక్ని, ఆ గొలుసుని కనుక మనం తెంపేస్తే అండ్ బ్రింగ్స్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్. ఇది మనని ఆ ట్రాన్స్మిటేషన్ అంటే ఆ మార్పులోకి అది తీసుకెళ్తుంది అనమాట. ఏది తీసుకెళ్తుంది? ఈ పాత వాసనలో నుంచి కానీ, ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి కానీ, వీటిలో నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా నేను ఇందులో నుంచి బయటికి రావాలి, నేను బయటకు వచ్చేసాను, నేను ప్రస్తుతంలో జీవిస్తున్నాను, నా పాత ఏవి నన్ను బాధించట్లేదు, ఇవన్నీ అన్నటువంటి ఈ కాన్షియస్నెస్ ఉంది, ఆ ఎరుక అనేది ఉంది, ఆ అటెన్షన్ ఏకాగ్రత ఉంది, అది ఈ రెండింటిని మధ్యలో ఉన్న లింక్ని తెంపేయాలి. తెంపేసినప్పుడు మనకి ఈ పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి జరిగేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది సుఖంగా జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ద పెయిన్ బికమ్స్ ఫ్యూయల్ ఫర్ ది ఫ్లేమ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. దాన్ని మన ఈ ట్రాన్స్మిటేషన్, ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అందులోకి, చీకట్లో నుంచి వెలుగులోకి చేసే ప్రయాణానికి ఎట్లా అంటే మన ఈ
పెయిన్, ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధలోంచి బయటకు రావడానికి అది ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది అనమాట మనకి. మనలో నుంచి బయటికి రావాలి, దాంట్లో నుంచి బయటికి రావాలనేటువంటి ఆ జ్వాల ఏదైతే ఉందో ఆ జ్వాలకి ఇంధనం కావాలి కదా. ఆ ఇంధనం ఏంటంటే ఈ పెయిన్. ఈ పెయినే దానికి ఇంధనంలాగా పనిచేసి దాన్ని మనని బయటకు తీసుకొచ్చేసి విచ్ దాన్ బర్న్స్ మోర్ బ్రైట్లీ యాజ్ అ రీజన్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాం కదా. చూసారా ఎప్పుడన్నా ఆరిపోయే దీపం? విన్నాం సార్, విన్నాం, చూసాం కూడా. అది దీపం పోయేట పొద్దున సడన్గా ఇంత బాగా మంట వచ్చేసారి. అట్లాగే ఈ థాట్ కూడా, ఈ పెయిన్ కూడా ఫ్యూయల్ లాగా ఉపయోగపడి మనం బయటికి తోసేసి అది ఆరిపోతుంది. దిస్ ఈస్ ది ఎసోటెరిక్ మీనింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ ఆల్కెమీ. ఎసోటెరిక్ అంటే ఎవరన్నా చెప్పండి బాబు. ఎవరు చెప్పరావు. రహస్యమైన అంట సార్. రహస్యమైన. ఎసోటెరిక్ అంటే ఈ ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ ఆల్కెమీ, ఈ ట్రాన్స్మిటేషన్, ఈ ప్రయాణ చీకట్లోంచి వెలుగులోకి వచ్చే ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఆల్కెమీ అంటే ది ఆల్మైటీ, భగవంతుడు లాగా హోల్ పవర్ఫుల్. ఈ ఆల్కెమీకి దాన్ని నేర్చుకోవటానికి మన వాళ్ళు పూజలు, పునస్కారాలు, మునులు, తపస్సులు ఇవన్నీ చేస్తుంటారు చూసారా. ఇదే రహస్యం. ఈ పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి వచ్చే దాని యొక్క పురాతనమైన రహస్యం ఏంటంటే ఇది ఈ బర్న్స్, ఓల్డ్ థాట్స్ నుంచి బయటికి రావటం. ద ట్రాన్స్మిటేషన్ ఆఫ్ బేస్ మెటల్ ఇంటూ గోల్డ్, ఆఫ్ సఫరింగ్ ఇంటూ కాన్షియస్నెస్. ది ట్రాన్స్మిటేషన్ ఆఫ్ మెటల్, ఈ మట్టిలో నుంచి కదా మనం బంగారం తీస్తాము. తీసిన తర్వాత కూడా దాన్ని మనం ప్రాసెస్ చేస్తాం. దాన్ని కడిగేసి, దాన్ని కరగబెట్టి, ఆ మట్టి అంతా తీసేసి, శుద్ధి చేసి 24 క్యారెట్ తయారు చేస్తాం కదా. బంగారం అలాగే కదా చేస్తారు. మట్టిలో నుంచి తీసి టన్నులు మట్టి తీస్తే అందులో నుంచి 1 కిలోనో 1/2 కిలోనో బంగారం వస్తుంది. అవునా? అవును సార్. మనం కూడా మన ఈ బ్రెయిన్లో, మైండ్లో పేరుకుపోయినటువంటి ఆ చెత్త చెదారం, దుమ్ము, ధూళి ఇవన్నీ కడిగేసేసాం అనమాట. కడిగేసినప్పుడు మనం బంగారం లాగా మనం ఆ సఫరింగ్లో నుంచి ఏది ఈ ముందున్న దీంట్లో ఈ ట్రాన్స్మిటేషన్ ఉంది, ఈ ప్రయాణం ఉంది, అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఈ శాటిలైట్స్ భూమి కక్షలో నుంచి పైకి వెళ్తాయి కదా. ఇప్పుడు భూమి కక్ష అది ఉందనుకోండి, ఎంతవరకు అయితే ఉందో అది అయస్కాంతంలాగా పనిచేస్తుంటుంది కదా, కింద లాగేస్తాయి కదా. కరెక్ట్ చేయండి అమ్మా, నేను చెప్పేది అవునో కాదు, కరెక్టో కాదు చెప్పండి అమ్మా. సార్ అవును సార్. అవును కదా. భూమికి ఆకర్షణ శక్తి కొన్ని ఒక హైట్ వరకు ఉంటుంది. ఆ హైట్లో ఉన్నాయన్నీ మనకి లాగేస్తుంటుంది కిందకి. దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఎక్కువ శక్తి కావాలి. అది ఆ ఫైర్ ఏదైతే ఉందో రాకెట్ నుంచి ఆ ఫైర్ తోసేస్తుంది పైకి. అట్లాగే ఇక్కడ కూడా మనని అందులో నుంచి ఇందులోకి వచ్చేటప్పుడు ఆ ఫైర్ తోసేటప్పుడు అదంత సుఖప్రసవం లాగేం కాదు. దానికి కూడా సర్జరీ అవుతుంది అనమాట. సర్జరీ అయిపోయిన తర్వాత ద స్ప్లిట్ విత్ ఇన్ ఈజ్ హీల్డ్. ఎప్పుడైతే ఈ చీలిక అనేది వచ్చిందో అది మెల్లగా మానిపోతుంది. మనం కాన్షియస్లోకి వచ్చేసాం, ఇప్పుడు ప్రశ్నలోకి వచ్చేసాం, వర్తమానంలోకి. పాత దాంట్లో నుంచి ఈ చీలిక ఉంది కదా, దాని పాతది కొత్తది మధ్యలో అది మెల్లగా మానిపోతుంది. అండ్ యూ బికమ్ హోల్ అగైన్. మళ్ళీ పరిపూర్ణంగా మనం తయారవుతాం. యువర్ రెస్పాన్సిబిలిటీ దెన్ ఈజ్ నాట్ టు క్రియేట్ ఫర్దర్ పెయిన్.
ఇక్కడ మనం మళ్ళీ మన బాధ్యత ఏంటంటే ఇంకా ముందు ముందు మళ్ళీ ఇంకే నొప్పులు మనం బాధలు తెచ్చుకోకూడదు. మన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉంటుంది. మళ్ళీ మనం నిన్న చెప్పుకున్నట్టు మనం సిగరెట్ తాగేవాడు మానేసిన తర్వాత పక్కడ సిగరెట్ తాగుతుంటే వీడికి దురద వస్తుంది. దురద వచ్చి చూస్తాడు కొంచెం అయిన తర్వాత అరే ఒక దమ్ము ఎవరాడు, ఒక దమ్ములో నుంచి ఒక సిగరెట్ లాగలితే తర్వాత మళ్ళీ అలవాటు మొదలైపోతుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. నేను సుకన్య ఆ అవకాశం వినపడలే. ఏం లేదు సార్, ఇంట్లో మాట్లాడుతున్నాను, అది అన్మ్యూట్ అయింది ఓకే చూసుకోండి. ఓకే. సో ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అన్నమాట. అందుకని మనం ఆ సఫరింగ్ ఏదైతే ఆ బాధ అయితే పడ్డామో ఆ బాధలో నుంచి బయటకు వచ్చేసి మనం కడిగిన ముత్యంలాగా మనం తయారైపోతాం. సో ఇక్కడ Let me summarize the process. Focus. Attention on the feeling inside you. Know that it is the pain body. Accept that it is. That it is there. Don't think about it. Don't let the feeling turn into thinking. Don't judge or analyze. Don't make an identity for yourself out of it. Stay present and continue to be the observer of what is happening inside you. Become aware not only of the emotional pain, but also of the one who observes, the silent watcher. This is the power of now, the power of your own conscious presence. Then see what happens. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పుడు ఈ గతాన్ని నుంచి మనం బయటకు వచ్చి వర్తమానంలోకి వెళ్ళటానికి అనేది ఈ పడ్డామే థాట్, ఎమోషన్స్, కష్టాలు, సుఖాలు, ఆనందాలు, నేను సంతోషాలు, వీటన్నిటిలో నుంచి దాని యొక్క ప్రభావంలో నుంచి మనం బయటికి ఎప్పుడైతే వస్తామో దాన్ని సమ్మరైజ్ చేస్తున్నాం. చిన్నగా సింపుల్గా చెప్పుకుంటాం ఏంటంటే ఫోకస్ అటెన్షన్ ఆఫ్ ద ఫీలింగ్ ఇన్సైడ్ యూ. ఫోకస్ యువర్ అటెన్షన్. నీ అటెన్షన్ని, నీ మనసుని దాని మీద పెట్టు. ఫీలింగ్ ఇన్సైడ్ యూ, నీ లోపల ఉన్న ఫీలింగ్ మీదే నువ్వు నీ ఏకాగ్రతని పెట్టు. నో దట్ ఇట్ ఈస్ ది పెయిన్ బాడీ. అదే నీ పెయిన్ బాడీ. నీ లోపల ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే నీ పెయిన్ బాడీ. యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ. ఇట్ ఈస్ దేర్. మనం యాక్సెప్ట్ చేయాలి. మనం నా ఇంకా లోపల ఉంది అనేది ముందు నమ్ము. నా లోపల నేను ఏమి లేదు అంటే ఉండదు. ఎంత మనం మూకుడు ఎంత కడిగినా కూడా కింద అడుగున ఇంత మసి ఉంటుంది, పూర్తి మసిపోదు. అట్లాగే ఇది కూడా. అయితే మనం మసి ఉంది కదా అని చెప్పి మూకుడు వాడటం మానేస్తున్నావా? ఏమండి మానేస్తున్నామండి? మూకుడే కదా అంటారు దాన్ని, ప్యాన్. అంతే సార్. మరి చెప్పరేమండి, నేనేమో తప్పు చెప్తున్నాను, నా భయంగా ఉంటుంది అప్పుడప్పుడు. దాని కింద మనం ఎంత రుద్దినా అడుగున మసి ఉంటుంది కదా. అంటే చాలా అయితే అట్టగట్టుకుపోయి ఉంటుంది ఇంత మందాన. మరి గట్టిగా బాగా రోజు చింతపండు వేసి, చిక్కుపడేసి, మట్టేసి రుద్ది, కొబ్బరి పీసేసి రుద్దితే ఇంకా కొద్దిగా ఉంటుంది. అట్లాగే మనం అన్ని ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా ఎంత కొద్దిగా అట్లా మిగిలిపోద్దో ఈ ఫీలింగ్ కూడా, ఆ పెయిన్ బాడీ అనేది కూడా కొద్దిగా లోపల మిగిలిపోద్ది. ఆ మసి ఉందని చెప్పి మీరు మూకుడు వాడటం మానేసాం, మళ్ళీ పొద్దున్న స్టవ్ మీద ఎక్కించేస్తాం కదా. ఎక్కుస్తాం, రుద్దుతుంటుంది, అయినా వదిలేయం మనం. అట్లాగే ఆ మసి గురించి ఆలోచించవద్దు. నువ్వు దాని గురించి, పాత్ర గురించి ఆలోచించు. దీని గురించి ఆలోచించు, లోపల ఉన్న దాని గురించి. డోంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డోంట్ లెట్ ద ఫీలింగ్ టర్న్ ఇన్ టు థింకింగ్.
ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో నాలోనే ఉంది ఇది ఇంకా అని చెప్పాను ఫీలింగ్, దాని నుంచి మళ్ళీ నువ్వు ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. దాన్ని ఆలోచన కింద మార్చుకో. ఆలోచన దగ్గర మారిస్తే ఆలోచన నుంచి ఎమోషన్లోకి, ఎమోషన్లో నుంచి సంతోషం, ఈ విధంగా రకరకాలుగా వెళ్ళిపోద్ది. డోంట్ జడ్జ్ ఆర్ అనలైజ్. అవునా కాదా అనేటువంటి తర్కం మనకు అక్కర్లేదు. దాన్ని ఊరికే పీకి లాగి కోడిగుడ్డుకి ఇంటికి పీకినట్టు పీకక్కర్లేదు. డోంట్ మేక్ అన్ ఐడెంటిటీ ఫర్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు నిన్ను దాంతో గుర్తించుకోవద్దు. నీవు విడిగా వచ్చేసావు. నీకు ఇంకా నీ వాళ్ళ నీ గుర్తింపు వేరే కొత్తది. నువ్వు కొత్త దాంట్లో ఉన్నావు. స్టే ప్రెజెంట్. ఈ క్షణంలో ఉండు. అండ్ కంటిన్యూ టు బి ది అబ్జర్వర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ యూ. నువ్వు ఈ క్షణంలో బతుకుతూ నీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండు. నీ లోపలికి వెళ్తున్నాం మనం, మనసులోకి, మన ఆత్మ దర్శనానికి వెళ్తున్నాం మనం. ఆత్మ దర్శనానికి వెళ్ళినప్పుడు నువ్వు నీ లోపల ఏం జరుగుతుందో గమనించు. ఒక్కొక్క అడుగు తీసుకెళ్తున్నాం. వీటిలోంచి ఇప్పుడు బయటకు వచ్చాము, వర్తమానంలోకి వచ్చాము, ఈ క్షణంలోకి వచ్చాము. ఈ క్షణంలో మనం ఈ క్షణాన్ని అనుభవిస్తూ చూస్తూ లోపల ఏం జరుగుతుందో చూస్తున్నాం. Become aware not only of the emotional pain, but also of the one who observes. Become aware. తెలుసుకో. నాట్ ఓన్లీ ఆఫ్ ది ఎమోషనల్ పెయిన్, ఆ భావోద్వేగాలతో కూడిన బాధే కాదు, నువ్వు ఒక ప్రేక్షకుడివి మాత్రమే. నువ్వు ఒక ప్రేక్షకుడివి మాత్రమే అనే విషయాన్ని నువ్వు గమనించు, గుర్తించుకో, తెలుసుకో. ద సైలెంట్ వాచర్ హూ అబ్జర్వ్స్. మనం చుట్టూ కళ్ళు చూసుకుని పక్కన ఉన్న వాటిని చూస్తూ గమనిస్తూ ఉంటాం తప్ప దాంట్లోకి మనం వెళ్ళము. ఎవరన్నా ఎదురు కొట్టుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు అనుకోండి, వెళ్తారు ఎవరన్నా? మనం వెళ్తామా? వెళ్ళం కదా, చూస్తుంటాం. అయ్యో 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 అనుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా చూస్తూ ఉండు. డోంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. పక్కకు వచ్చాయి. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది నౌ. ఈ పవర్ ఆఫ్ నౌ, ఈ క్షణం యొక్క శక్తి ఏంటంటే, పాత దాన్ని వదిలేసి నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని నిలబెట్టుకోవడం, దాని గురించి ఆలోచించకపోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నౌ. ద పవర్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్ ప్రెజెన్స్. నీ యొక్క సొంత తెలివి, కాన్షియస్, స్పృహలో ఉన్న జ్ఞానంతో ఉన్నావు అనమాట. అది పవర్. ఆ పవర్ ఆఫ్ నవ్ అనేది నీ స్పృహలో ఉన్న, నీ జ్ఞానం అనే స్పృహతో ఉన్న నా ప్రెజెన్స్ అన్న పవర్ అనమాట. దెన్ సీ వాట్ హ్యాపన్స్. ఎప్పుడైతే నువ్వు ఈ క్షణంలోకి వచ్చి ఈ క్షణంలో బతకడం నేర్చుకున్నావో, నువ్వు లోపలికి ఎప్పుడైతే నువ్వు తిరిగి చూసుకుంటున్నావో అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. మనం గతంలో నుంచి బయటకు వచ్చేసి మనం ఈ క్షణంలోకి వచ్చేసిన తర్వాత మనం లోపల ఏం జరుగుతుందని ఒకసారి చూసుకుంటే, ఇంతకుముందు లోపల చూసుకుంటే ఏం కనపడేది? మన కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ కనపడాయి. ఇప్పుడు అవన్నిటి నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు అది లేదు మనలో, బయటికి తోసాం. మనం బయటికి తోసిన తర్వాత ఇప్పుడు మనం ఒక సెపరేట్ పర్సనాలిటీ, మనం వేరే వ్యక్తిగా మారిపోయాం. మన వ్యక్తిత్వం మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతాయి, మన భావోద్వేగాలు మారిపోతాయి, మన ఆనందాలు, సంతోషాలు మారిపోతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ఆనందం అనే దాన్ని అనుభవించడం మొదలుపెట్టినప్పుడు ఒకసారి ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆనందాన్ని మనం అనుభవించాలి. ఆ ఆనందాన్ని, లోపల నుంచి వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనందించాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మనకి పగలే వెన్నెల, జగమే ఊయల. అంతేనా? అంతే కదా సార్. ఆనందాన్ని తెలుసుకున్నప్పుడు మనకి
ప్రపంచం అంతా ఆనందంగా సంతోషంగా అన్నీ ఎంతో నిన్న ఇవాళ చూసిన పువ్వే ఇవాళ ఎంతో అందంగా కనిపిస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నౌ. ఈ క్షణంలో ఉన్నది ఏంటి అని అనమాట. ఇక్కడ ఒకసారి రికార్డింగ్ ఆపేసి మళ్ళీ వద్దాం. సారీ.